అరబ్బులు మిగతా ముస్లింలని తమతో సమానంగా చూడరు, ముస్లింలుగా కూడా చూడరు. మతం మారిన ముస్లింలుగానే చూస్తుంటారు. బట్ ముస్లింలు మాత్రం అరబ్ సమాజాన్ని తమ వాళ్ళ కిందనే ఫాలో అవుతుంటారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అరబ్బు దేశాలకు ఒక్కొక్క రాజులు ఉన్నారు. ప్రజల పేరుతో ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళ పేరుతో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ లేకపోతే ఇరాన్ సుప్రీమో కొమైని ఇట్లాంటి వాళ్ళు తాము మత ఉద్ధారకులుగా మతానికి సంబంధించినటువంటి హెడ్స్ కిందన ఫీల్ అవుతుంటారు, ఖలీఫాల కింద ఫీల్ అవుతుంటారు. అట్లాగా ఖలీఫాగా ఫీల్ అవుతున్నటువంటి టర్కీ అధ్యక్షుడికి పాకిస్తాన్ తలనొప్పి అయింది. ఇప్పుడు సంప్రదింపులు చర్చలు ఇట్లాంటివన్నీ పాకిస్తాన్ చేస్తుండదు, దానికి క్రెడిట్ పోయింది. ముస్లిం సమాజంలో అదే గొప్ప దేశం అని చెప్పుకుందాం అనుకుంటే క్రెడిట్ పోయింది. దాంతో ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగానే అదే ప్రాంతంలో మరో సైనిక ఘర్షణకు పూర్వరంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. గాజాను పూర్తిగా నేలమట్టం చేసి ప్రస్తుతం లెబనాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇజ్రాయెల్కి టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ద్వేషంతో కళ్ళు మూసిపోయాయని ఎర్డోగన్ విమర్శించగా, ఎర్డోగన్ తన సొంత ప్రజలపైనే మారణ హోమం కొనసాగిస్తున్న నెతన్యాహు మండిపడ్డారు. ఆ తర్వాత రెండు దేశాల నేతల మాటల యుద్ధంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. శనివారం అంకారాలో కార్యక్రమంలో ఎర్డోగన్ మాట్లాడారు. అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించకపోయి ఉంటే ఇజ్రాయెల్కి దాని స్థానం ఏంటో చూపించేవాళ్ళం. నెతన్యాహుకి రక్తం ద్వేషంతో కళ్ళు మూసుకుపోయినాయి. లిబియా కరబాక్లోకి వెళ్ళినట్టే మేము ఇజ్రాయెల్కి చొచ్చుకెళ్ళగలమని ఎర్డోగన్ చెప్పారు. ఎర్డోగన్ హెచ్చరికలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధీటుగా బదిలిచ్చారు. ఇరాన్ ఉగ్రవాద పాలకుల మీద, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రమఠాల మీద మేము యుద్ధం కొనసాగిస్తాం. సొంత పౌరులైన కుర్దుల మీద మీరు మారణ హోమం సాగిస్తుంటే మేము చెయ్యమని చెప్పుకొచ్చారు. తుర్కియా యూదు వ్యతిరేక వైఖరి అనుసరిస్తోందంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కూడా ఆరోపించారు. తద్వారా ఇష్యూ కొత్త మలుపు తిరిగింది.